హాయ్ అండి. వెల్కమ్ టు బిఎల్బి టిప్స్ అండ్ టాక్సీ. చాలా రోజుల తర్వాత మీ ముందుకి నేను అమర్నాథ్ యాత్ర విశేషాలతోటి వచ్చాను. ఈ యాత్ర అనేది మేము లాస్ట్ ఇయర్ చేసామన్నమాట. సో లాస్ట్ ఇయర్ మన దేశానికి టెర్రరిస్ట్ అటాక్ అయింది కదండి. సేమ్ ఇదే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే బిఫోరు. సో బట్ వెళ్ళాలా వద్దా అనుకుంటా చాలా చాలా డైలమాలో ఉన్నాము. అయితే మాలాగే ఇంతమంది డైలమాలో ఉండి కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన ధైర్యంతో అందరం కూడా అమర్నాథ్ యాత్రకి వచ్చాము. ఇక్కడ పంజీకరణ అంటారు కదా, అది అంతా అయిపోయిన తర్వాత మేము హార్స్ మాట్లాడుకున్నాం అనమాట. హార్స్ మీద మా ప్రయాణం, మేము మా పిల్లలు అందరం కూడా బయలుదేరాము ఇక్కడ. సో నైట్ వచ్చేసి 2 నుండి ఇక్కడంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారండి. రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా అవుతాయి అని చెప్పేసి, అంటే వెరిఫికేషన్ కోసము. ఆ తర్వాత లేడీస్ జెంట్స్ సపరేట్ లైన్స్లో నిలబడి వెరిఫికేషన్ అయిన తర్వాత ఇలా ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ట్రై కలర్లో మనకి లైట్స్ కూడా పెట్టారు, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి దూరంలో కూడా మనకి లైట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఆ వ్యూ అనేది చాలా చాలా బాగుందన్నమాట. సో అస్సలు నడవలేని వాళ్ళు అనంటే వాళ్ళు కొద్దిగా డోలీలో సహాయం తీసుకుంటారు. కొద్దిగా పర్వాలేదు అన్న వాళ్ళు హార్సెస్ మీద వెళ్ళిపోవచ్చు చక్కగా. తర్వాత చాలా మటుకు మాత్రము చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. వాళ్ళ స్ట్రెంగ్త్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా లోయలు కిందికి పైకి కిందికి పైకి అలా ఉంటాయి. మధ్య మధ్యలో గ్లేషియర్స్ వాటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. ఇక్కడ ఇవి టెంట్స్ అన్నమాట యాత్రికుల గురించి. అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఎక్కడ మనకి ఇబ్బంది అనేది అనిపించదు. ఎవరైతే మనకి ఇక్కడ ట్రెక్కింగ్లో కానీ హార్ట్స్ డోలీల్లో సహాయం చేసే ఇక్కడ అంటే లోకల్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సొంత మనుషులు కూడా అలాంటి సహాయం చేయరేమో, అంత బాగా వీళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ప్రతిసారి కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఈ సంవత్సరము మన మిలిటరీ వాళ్ళు ఎవరైతే మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాత్రికులు భయపడకుండా వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ దర్శనం అమర్నాథ్ బాబా దర్శనాన్ని కలగజేయాలని చెప్పేసి మనకి దారి పొడుగున వాళ్ళ సహాయం కూడా చాలా చాలా ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఈ ఏరియా పైన కనిపిస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా ఏంటంటే డోలీలో వెళ్ళే వాళ్ళ దారి అటు ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్లేషియర్ మీరు చూడొచ్చు, దాన్ని ముట్టుకొని కూడా చూడొచ్చండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదంతా కూడా ఐస్ మట్టితో కలిసి ఉంది అది గ్లేషియర్ అంటే. సో ఇక్కడ తర్వాత మన నడకదారి వాళ్ళు హార్స్, ఇక్కడ ఏదైనా మనకు ఉపద్రవం సంభవించింది అనుకోండి, అంటే గ్లేషియర్ పడి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే సహాయం క్రెయిన్స్తో వచ్చేసి వాళ్ళు వాటన్నిటినీ కూడా తీసే ప్రయత్నం చేస్తారనమాట. మనకి దూరంగా రెడ్ కలర్లో కార్పెట్ ఇది కనిపిస్తుంది కదండి, అదే గుహ, అమర్నాథ్ బాబా గుహ. నేను ఈ లాంగ్ షాట్లో తీసాను అనమాట. హార్స్ పైన వెళ్తూ తీసాను కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియో ఇలా వస్తుంది. సో ఇక్కడ దిగిన తర్వాత ఏంటంటే హార్సెస్ ఇక్కడ వరకే అలౌ చేస్తారు. ఇక్కడ నుండి ఏంటంటే మేము డోలీ మాట్లాడుకున్నాము. అట్లీస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇంతవరకు హార్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ మనకి క్లైమేట్ ఎలా ఉంటుందో వెంటనే మార్పు వచ్చేసింది అనుకోండి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి డోలీ మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి సలహా తీసుకున్నాము. అలాగే డోలీ మాట్లాడేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా మనకి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్. దగ్గరకు వస్తున్నా కొద్దీ ఎప్పుడెప్పుడు బాబా దర్శనం చేసుకుంటామా అన్న ఆతృత అనేది అందరిలో మొదలవుతుందన్నమాట. సో ఇక్కడ మనం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్స్ అనేవి లోపలికి తీసుకెళ్ళనివ్వరండి. జస్ట్ మనకి ఫొటోస్ దూరం నుండి మాత్రమే తీసుకోవాలి అనమాట, వీడియోస్ కానీ. హై చెకింగ్ పాయింట్, ఎందుకంటే ఆల్రెడీ టెర్రరిస్ట్ అటాక్ అయింది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఇక్కడ చూసారా, ఈ గుహలోనే బాబా ఉంటాడనమాట. సో ఇంకా కొద్దిగా దగ్గరలో మీకు ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. యాత్ర స్టార్ట్ అవ్వగానే మనము వెళ్తే అయితే ఇలాంటి మంచులింగాన్ని దర్శించుకోవచ్చు. అలాగే మాకు ఇక్కడ బేస్ క్యాంప్లో చాలామంది
అన్నప్రసాద వితరణ అనేది చేస్తున్నారండి. మాకు ఇది ఒక మంచి అవకాశం దొరికింది. మేము కూడా వాళ్ళతో పాటు చేరి అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టే కార్యక్రమంలో అయితే దిగ్విజయంగా పాల్గొన్నాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మంచిగా చేసుకొని అమర్నాథ్ దర్శనం చేసుకొని వస్తే చాలా చాలా బాగుంటుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.